నమస్కారం గురుగారు. జై గురుదేవ. కల్నల్ శ్రీనివాసరావు గారు మీ పేరు తెలుసు నాకు. ఎంతోమందికి ఆధ్యాత్మికంలో ఈ శక్తిపాత దీక్ష ద్వారా ఎంతోమందిని శిష్యులను తయారు చేసి, అది కూడా మీ గురు పరంపర ద్వారా ఒక శిష్యుడిగా మీరు నేర్చుకుంది ఎంతోమంది శిష్యులకి ఈ శక్తిపాతం ఇచ్చి భారతదేశమే కాకుండా ప్రపంచంలో చాలామంది కూడా దీక్ష ఇస్తున్నట్టు నాకు మీ పరిచయం కూడా మా అమ్మాయి కృష్ణవేణి ద్వారా జరిగింది. నిన్న సత్సంగానికి పిలవటం, ఈ విషయం తెలియటం, ఈ సత్సంగంలో శక్తిపాతం అంటే ఏంటో నాకు తెలియదు. యాక్చువల్గా నాలాంటి వాళ్ళు చాలామందికి కూడా తెలియదు. ఎంతోమంది ఆత్మజ్ఞానులు ఉన్నారు. ఆత్మతత్వం తెలుసుకుందామని ఆత్మజ్ఞానంలో ఎంతో పైకి వెళ్దామని చెప్పేసి భక్తులు ఆత్మజ్ఞానంలో ఉన్నారు. వారి కోసం మీరు ప్రత్యేకంగా ఈ శక్తిపాతం గురించి తెలియజేసి మీ శిష్య పరంపరని ఎలా డెవలప్ చేశారో అలాగే ఎంతోమందికి ఈ శక్తిపాతం గురించి తెలియజేస్తారని సవినయంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. నా పేరు అప్పాజీ. నేను కూడా ఆత్మజ్ఞాని అన్వేషణలోనే ఉన్నాను. సంతోషం. శక్తిపాత దీక్షలు దాదాపు నేను 7 సంవత్సరాలు అవుతుంది ఇవ్వటం మొదలుపెట్టి. అయితే ప్రస్తుతం నేను అంత యాక్టివ్గా నేనేం దీక్షలు ఇవ్వటం లేదు, ప్రత్యక్షంగా డైరెక్ట్గా ఇవ్వటం లేదు. నా శిష్యుల్లో కొంతమందికి నేను దీక్షాధికారం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇస్తూ ఉంటారు. విదేశీయులు కూడా ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. దీక్షాధికారం ఇచ్చిన వాళ్ళు, దీక్ష తీసుకునేవాళ్ళు ఉన్నారు, తీసుకొని దీక్షలో ఇవ్వగలిగే స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, అంటే నేను దీక్ష ఇచ్చిన వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అలాగే నేను ఎవరికైతే దీక్షాధికారం ఇచ్చానో వాళ్ళు కూడా అన్ని మతాల వాళ్ళు దాదాపు ఉన్నారు. ఒక మన సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళే కాకుండా వేరే మతస్థులు కూడా ఉన్నారు. అంటే క్రిస్టియన్స్ కానీ, ముస్లిమ్స్ కానీ, సిక్కులు కానీ, హైందవ కానీ అందరికీ ఇస్తున్నారు అన్నమాట దీక్షలు అందరికీ ఇస్తాం. ఏ మతం అనేది పట్టింపు లేదు. మతం అనేది పట్టింపే లేదు. శక్తిపాత దీక్ష శక్తిపాత దీక్షకి ముఖ్యంగా కావాల్సిన అర్హత ఏంటంటే ఆరోగ్యం. ఆరోగ్యం అంటే చిన్న ప్రాబ్లం ఏదైనా అయితే బీపీ, షుగర్ లాంటి పెద్ద ఇబ్బంది సమస్య ఏం లేదు. పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి. శక్తిపాతం చేయాలంటే దానికి గురుగారు పెద్ద పెద్ద ఆరోగ్య ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ అటాక్స్, షుగర్ ఎక్కువ ఉండటం కానీ, ఆర్థరైటిస్ కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదండి. అంటే మరీ ఎక్కువ అంటే ఇప్పుడు ఒకటి క్యాన్సర్ ఇలాంటివి ప్రాణానికి హాని చేసేవి ఉంటాయి కదా. ఆ వ్యాధులు ఉండే వాళ్ళకి ఇవ్వరు శక్తిపాతం. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళకి కూడా ఇవ్వరు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే పర్వాలేదు. దీనికి ఏమన్నా వయసుతో కూడా సంబంధం ఉందా? ఈ వయసు ఇంత కావాలి, ఈ వయసు నుంచి ఈ వయసు వరకు ఇస్తాము, ఇలాంటి ఆరోగ్యం ఉన్న వాళ్ళకి ఇస్తామని కొన్ని నియమాలు ఏమైనా ఉన్నాయి స్వామి? యోగాభ్యాసానికి టెక్నికల్గా చూస్తే వయసుతో నిమిత్తం లేదు. ఎంత చిన్నపిల్లవాళ్ళకైనా ఇవ్వచ్చు, ఎంత ముసలి వాళ్ళకైనా ఇవ్వచ్చు. కాకపోతే దీంట్లో సమస్య ఏమిటంటే మైనారిటీ తీరని పిల్లలకి అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే చట్టరీత్యా వాళ్ళు మైనారిటీ తీరలేదనుకోండి, శక్తిపాతం తర్వాత ఒక్కొక్కసారి క్రియలు ఉగ్రంగా ప్రారంభం అవుతాయి శరీరంలో. మరి దాని విషయం తెలియని వాళ్ళు చూసి భయపడిపోతారు. ఆ పిల్లల తల్లిదండ్రులు వచ్చి గురువుతో గొడవ చేసినా చేయగలరు. అందుకని చట్టరీత్యా మైనారిటీ తీస్తేనే ఉంటాను. అలాగే 75 మ్యాక్సిమం. మరి ముసలి వాళ్ళకి కూడా అవాయిడ్ చేస్తాను ఇవ్వటం. 75 వరకు ఇస్తుంటాం. అది ఏంటి, ఆరోగ్యంగా ఉంటే అన్ని విధాలు. అయితే నేను ముందు చెప్పినట్టు నేను డైరెక్ట్గా ఇప్పుడు దీక్షలో ఇవ్వటం లేదు ప్రత్యక్షంగా. నా శిష్యుల్లో కొంతమందికి దీక్షాధికారం హ్యాండ్ ఓవర్ చేసేస్తాను. ఆ తరం వాళ్ళు దీక్షలు ఇస్తూ ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. మరలా వాళ్ళ శిష్యుల్లో అంటే నా శిష్యుల యొక్క శిష్యుల్లో కూడా కొంతమందిని ఎంచుకొని వాళ్ళకి కూడా దీక్షాధికారం ఇచ్చేశారు. అంటే నా తర్వాత 2 తరాల వాళ్ళు గురువులై దీక్షలు ఇస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఇస్తున్నారు. దాదాపు ప్రపంచంలో అన్ని మూలల అది స్ప్రెడ్ అవుతూనే ఉంది శక్తిపాతం. ఆ తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నేను రిటైర్ అయినట్టు లెక్క. అంటే దీక్షలు ఇవ్వకూడదని ఏమి లేదు, నియమం ఏమి లేదు. కావాలంటే నేను అవసరమైతే నేనైనా ఇస్తాను దీక్ష డైరెక్ట్గా. కానీ మరి ఇక తప్పదనుకుంటే తప్పనిసరి పరిస్థితుల్లో దీక్షిస్తుంటాను అన్నమాట. లేదంటే నా శిష్యుల ద్వారా ఇప్పిస్తుంటాను. ఇస్తున్నారు, బాగుంది. అలాగే చాలా వ్యాప్తి కూడా చెందుతుందన్నారు, ఇతర దేశాలకు కూడా సంతోషమే. అసలు శక్తిపాతము అంటే అర్థం తెలుసుకోవాలని ఉంది కల్నల్ గారు. శక్తిపాతం అంటే శక్తి డిసెంట్ అంటాం చూడండి, శక్తి కింద కృప, దేవుడి యొక్క కృప మీ మీద, భగవత్ కృప పడటం అన్నమాట. మనం జలపాతం అంటాం, అలాగే శక్తిపాతం. అయితే దాని అర్థమైతే ఉంది కరెక్ట్. శక్తిపాతం అనేది ఏమిటనేది, ఇది ఒక స్వతంత్ర యోగ మార్గం కాదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, మనకి ప్రపంచవ్యాప్తంగా ఎన్నో యోగ మార్గాలు, తంత్ర మార్గాలు ఉన్నాయి. ఒక్కొక్క మార్గంలో ఒక్కొక్క టెక్నిక్, ఒక్కొక్క పద్ధతిని ఉపయోగిస్తారు. మీకు తెలిసిన విషయమే, దాదాపు అన్ని యోగ మార్గాలని 4 రకాలుగా విభజన చేస్తూ ఉంటారు. ఒకటి ముఖ్యంగా భక్తి యోగం, డివోషన్ అన్నమాట, భక్తి యోగం. రెండవది అష్టాంగ యోగం అంటారు, లేదా రాజయోగం అని కూడా అనుకుంటారు. అంటే మెడిటేషన్ బేసిస్ అన్నమాట. అంటే భక్తి మార్గం పోయేవాళ్ళు మెడిటేషన్ ఏం చేయరండి, మ్యాక్సిమం పూజలు పురస్కారాలు అవి చేసుకుంటా ఉంటారు, అంతవరకే. సో భక్తి మార్గం వేరు. అలాగే మెడిటేషన్ చేసేవాళ్ళు భక్తి మార్గాన్ని పాటించాల్సిన అవసరం. మెడిటేషన్ చేసేవాళ్ళు మ్యాక్సిమం పద్మాసనంలో ఏదో ఆసనంలో కూర్చొని కళ్ళు మూసుకొని ఒక చోట కేంద్రీకృతం చేసుకొని మనసును ఉంచుకుంటారు. పద్ధతులు వేరు అనమాట, వాడే టెక్నిక్ వేరు. మూడవది జ్ఞాన మార్గం. కొద్దిగా పండితులైన వాళ్ళు, ఇంటలెక్చువల్స్ అంటారు చూడండి, అలాంటి వాళ్ళు బాగా పనిచేస్తారు. 4వ మార్గం కర్మయోగం. అంటే వైరాగ్య భావనతో నిష్కామ కర్మ చేస్తూ మన జీవితాన్ని గడపడం. దాదాపు ఈ 4 కేటగిరీల కిందే వస్తాయి ఏదైనా సరే. ఇవి 4 మరి డిఫరెంట్ అన్నమాట. ఈ 4 మార్గాలు వేరు మార్గాలు. ఈ 4 మార్గాల్లో ఒకటి కామన్ ఉంది. అంటే దేనికోసం ఈ 4 మార్గాలు పట్టుకుంటున్నారు, ఒక పాయింట్లో కన్వర్జ్ అవుతాయి అవన్నీ కూడా. ఆ పాయింట్నే దాన్ని మనం శక్తి జాగరణ అంటాం. ఇప్పుడు అష్టాంగ యోగం లేదా రాజయోగం అంటారు చూడండి, ధ్యాన మార్గం ద్వారా చేస్తుంటారు వాళ్ళు, దాన్ని కుండలిని శక్తి అంటారు. అదే భక్తి మార్గంలో వెళ్తుంటారు, ఇందాక చెప్పాను 4 మార్గాలు ఉన్నాయి. భక్తి మార్గంలో వెళ్ళే వాళ్ళు దాన్ని ఆహ్లాదనీ శక్తి అని పిలుస్తుంటారు. ఆహ్లాదనీ శక్తి. అయితే మొత్తానికి శక్తి జాగరణ అనేది కంపల్సరీ. ఏ మార్గం అన్నా చేయండి, ఏ యోగ మార్గం అన్నా చెప్పిన ఈ 4 మార్గాలు కూడా శక్తి జాగరణ జరగటం అన్నది ఒక ముఖ్యమైన, అదొక థ్రెషోల్డ్ అన్నమాట. దానికోసం ఇవన్నీ. దాని తర్వాత కంప్లీట్ అది మహాయోగం అయిపోతుంది. అంటే ఒక నది సముద్రంలో కలిసే ముందు ఏ విధంగా అయితే రకరకాల చిన్న చిన్న నదులు వచ్చి దాంట్లో కలుస్తాయో, ఆ తర్వాత సముద్రంలో కలిసేటప్పుడు ఒకే నదిగా కలుస్తుంటుంది. ఇది కూడా దాదాపు అలాగే అన్నమాట. ఈ రకరకాల 4 మార్గాలు నేను చెప్పినవి బ్రాడ్లీ క్లాసిఫై చేయటం అనమాట. ఇప్పుడు నేను అడిగాను, ఇంకా వేరే మార్గాలు ఉండొచ్చు. ఇంకా నేను అడిగాను, మీరు శక్తిపాతం అంటే ఏంటని అడిగాను. అసలు ఈ దీక్ష తీసుకునే ముందు నాకు నిన్న మీ ద్వారా తెలిసింది సత్సంగంలో. నేనేదో ఒక ప్రశ్న అడిగేస్తే మీరు చెప్పేస్తే అర్థం కాదు, ఒక పుస్తకమే దీనికోసం మీరు రచించారు మీ గురువుగారు చెప్పినట్టు. ఆ పుస్తకం చదివి అసలు శక్తిపాతం అంటే ఏంటో తెలుసుకొని అప్పుడు అర్హత పొందుతారు అని చెప్పేసి చెప్పారన్నమాట. అర్హత అంటే మా గురువుగారు ఏం చేశారంటే, నన్ను పుస్తకం రాయమని ఆదేశించారు. ఇది తెలిసి 2014లో అనమాట. పుస్తకం రాసి కూడా 11 సంవత్సరాలు అయిపోయింది. ఒరిజినల్గా దాన్ని ఇంగ్లీష్లో రాశాను. ద పవర్ అన్నౌన్ టు గాడ్. ద పవర్ అన్నౌన్ టు గాడ్. ద పవర్ అన్నౌన్ టు గాడ్ అన్నమాట. ఆ తర్వాత దాన్ని
పరాశక్తి అనే పేరుతోటి భారతీయ భాషలోకి అనువాదం చేశాం. పరాశక్తి అనే పేరుతోటి అదే పుస్తకం. అదే అంటే భారతదేశ భాషలు అంటే ఎన్ని భాషల్లో చేశారు స్వామి? ఒక 7 భాషల్లో చేశాం. ఈ 7 భాషలు కాకుండా మిగతావన్నీ విదేశీ భాషలు మొత్తం 23 భాషల్లో ప్రచురించబడింది. ఈ పరాశక్తి అనే బుక్, పరాశక్తి అనే పుస్తకమే, కానీ పరాశక్తిని భారతీయ భాషల్లోనే అంటాం. ది పవర్ అన్ టు గాడ్ ఇంగ్లీష్ వర్షన్. మొత్తం వేరే ఫారిన్ లాంగ్వేజ్లో డిఫరెంట్ పేర్లు ఉంటాయి కదా, మరి వాటి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్లో మొత్తం 23 భాషల్లో పుస్తకం పబ్లిష్ అవుతుంది. దానివల్ల ప్రపంచవ్యాప్తంగా దాన్ని స్ప్రెడ్ చేయడం సులభమవుతుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ వేసాను, శక్తిపాతం అంటే ఏంటి? సో పూర్తి వివరణ అంతా అందులో ఇచ్చేసే ఉంటారేమో అనుకో. దానికి మా గురువు గారు ఏం చెప్పేశారంటే, ఎంతోమంది కుండలిని శక్తి జాగరణ అంటే ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉంటారు, సబ్జెక్ట్ గురించి అవగాహన లేకుండా, సబ్జెక్ట్ అంటే ఏమిటో ఐడియా లేకుండా, ఆధ్యాత్మిక మార్గం అంటే ఏమిటో సారాంశం దాని అభినయం తెలియకుండా ఉత్సాహం చూపిస్తుంటారు. దాదాపు ఏ గురువు దగ్గరికి దీక్ష వచ్చినా కూడా గురువు ఏం చేస్తాడంటే ముందు వాళ్ళని అబ్జర్వేషన్లో పెడతాడు. బాగా అతను సీరియస్గా ఉన్నాడు అనుకుంటేనే దీక్షిస్తుంటాడు. దాదాపు ఈ విషయం మనం ఆశ్రమాల్లో కూడా చూస్తూ ఉంటుంటాం. అవునండి, 6 నెలలు సంవత్సరాల పాటు తిరుగుతూనే ఉంటారు మాకు దీక్ష ఇవ్వమని. గురు సేవ, గురు శుశ్రూష చేస్తూ ఉండేవారు, చూస్తుండేవారు. ఒక పట్టాన్ని తొందరగా ఇచ్చేవాళ్ళు కాదు దీక్ష. అయితే దీంట్లో కూడా 2 రకాలు ఉన్నారు. గురువుల్లో కూడా 2 రకాలు ఉంటారు, శక్తిపాత గురువుల్లో కూడా. అంటే మీకు ముందు శక్తిపాతం గురించి నేను మీకు వివరించదలుచుకున్నాను, అది చెప్పి మళ్ళీ తర్వాత దీనికి. ఇందాక నేను చెప్పినట్టు 4 వేరు మార్గాలు ఉన్నాయని చెప్పాను కదా. ఈ 4 మార్గాల్లో ఏదో ఒక స్థితిలో శక్తి జాగరణ అనేది జరగడం కంపల్సరీ. అసలు వీళ్ళు 4 మార్గాల్లో పట్టుకుంటే దానికోసం భక్తి యోగం కావచ్చు, అష్టాంగ యోగం కావచ్చు, యోగం కావచ్చు, క్రియాయోగం, దాన్ని జ్ఞానయోగం కావచ్చు, ఇంకేదైనా తంత్ర మార్గాలు అయి ఉండొచ్చు. ఏదైనా సరే ముందు ఒక థ్రెషోల్డ్ పాయింట్కి రావాలి. దానికోసమే అన్నమాట యోగ మార్గాలన్నీ కూడా. అంటే ఈ 4 కూడా ఒక మీన్స్ టు ఎన్ ఎండ్, నాట్ బై ఎండ్. చివరి దశ కాదు యోగ మార్గాలు. శక్తి జాగరణ జరిగింది. శక్తి జాగరణ నుంచి అసలు యోగాభ్యాసం అనేది మొదలవుతుంది. శక్తి జాగరణ జరగకుండా ఏమీ జరగదు. ఇక్కడ శక్తి జాగరణ అంటే ఏంటో కూడా కొద్దిగా వివరిస్తారు. శక్తి జాగరణ అంటే శక్తి జాగృతం అవటంతో ఏమి ఉండదు. శక్తి ఎప్పుడూ జాగృతమే. క్రియాత్మక దిశలో వెళుతున్న శక్తి బాహ్య జగత్తులోకి ఇప్పుడు తిరోగమనం అవుతుంది అన్నమాట. అంటే క్రియాత్మక శక్తి అంటే మనం సరస్వతి దేవితో పోలుస్తుంటాం మామూలుగా. సరస్వతి దేవి కదా, బ్రహ్మదేవుడు సృష్టి రచన చేస్తుంది, బ్రహ్మదేవుడు అయిపోయాడు. బ్రహ్మదేవుడి రూపంలో భగవంతుడు సృష్టి రచన జరుపుతున్నాడు. విష్ణు భగవానుడి రూపంలో సృష్టిని సంరక్షిస్తున్నాడు. అంటే ఆయన ఏం చేయటంలా, భగవంతుడు స్వయంగా ఆయన కదలడు కదా, ఆయన శక్తి చేస్తుంది, సంరక్షిస్తుంది. ఆవిడ మనం లక్ష్మీదేవిగా పూజిస్తుంటాం. సరస్వతీదేవి సృష్టి రచన చేసింది, లక్ష్మీదేవి ఆ సృష్టిని సంరక్షిస్తుంది. ప్రతి మనిషికి కూడా జగత్తుని అనుభవం చెందిస్తుంది, జగత్ అంతా అనుభవం అయ్యేటట్టు చేస్తుంది. ఆవిడ 8 రూపాల్లో చేస్తుంటున్నారు. అంటే అష్టలక్ష్మి అంట అని పూజిస్తుంటాం. అష్టలక్ష్మిలు. ఇప్పుడు ఒక మానవుడు మనిషి తను బాగా గొప్ప ధనవంతుడు అవ్వాలంటే ధనలక్ష్మి కృప లక్ష్మి, అలాగే ధాన్యలక్ష్మి. ధనలక్ష్మి కృప బాగుంది, ధాన్యలక్ష్మి కృప లేదనుకోండి, మంచి భోజనం చేయలేడు, ఏదో సమస్యలతో ప్రాబ్లమ్స్ బాధపడుతుంటాడు. అలాగే ధైర్యలక్ష్మి తెలిసిందే ఆ విషయం. గజలక్ష్మి అంటే బాగా పెహల్వాన్ లాగా
దారాసింగ్ లాగా బాగా బలవంతుడిగా ఉంటాడు. మరి ధైర్యలక్ష్మి కృప లేకపోతే అంత బలం ఉండి కూడా ప్రయోజనం లేదు. చిన్న పిల్లిని చూసినా భయపడిపోతాడు. ఆ విధంగా ప్రతి మనిషికి జగత్ని అనుభవం చెందిస్తుంది అన్నమాట. నిరంతరం ధారణ చేస్తుంది. సృష్టిని రచన ఎవరు చేశారు? సరస్వతీదేవి చేశారు. దాన్ని ధారణ ఎవరు చేస్తున్నారు? నిరంతరం లక్ష్మీదేవి ధారణ చేస్తున్నారు. వీటే సైకిక్ పవర్స్ అనుకోండి, ఒక రకమైన మానసిక శక్తులు అనుకోండి, అష్టలక్ష్మి. అది ఎక్కడన్నా అది అన్లాక్ అయితేనే అతను దానికి అదృష్టం నోచుకుంటాడు అన్నమాట. ఆ తర్వాత మనం రక్త మాంసాలతో మన శరీరాన్ని ఉంటుంది కదా, ఈ పంచభూతాలతో నిర్మితమైంది. పంచభూతాలంటే బాహ్య జగత్తు అంతా కూడా పంచభూతాలతో నిర్మితమైన ఉంటుంది. ఈ పంచభూతాలతో నిర్మితమైన ఈ జగత్ అంతా కూడా ప్రకృతి అంటాం. ప్రకృతి అంటే పార్వతీదేవి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, పార్వతీదేవి. అంతటితో సృష్టి రచన వ్యక్తిగత స్థాయిలో నిర్మితమైంది. ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది నిరంతరం. ఇప్పుడు ఏమిటి, మనం బ్రహ్మాండం స్థాయిలో మనం వింటుంటాం కదా పురాణాల్లో, బ్రహ్మాండం కూడా విలీనం అవుతుంది. ఇప్పుడు ఒకసారి బ్రహ్మదేవుడికి జీవితకాలం ముగిసినప్పుడు ఈ సృష్టి అంతా కూడా విలీనం అయిపోతుంది. ఆ విలీనం చేసే పని శివుడిది. సృష్టి స్థితి లయకారులు అంటాం కదా వాళ్ళని, త్రిమూర్తులు. అది శివుని పని. శివుడు అంటే శివుడు సొంతంగా కదలలేడు, అది చేసేది ఆయన శక్తి. అంటే పార్వతీదేవి రూపధారణ చేస్తుంది కాళికాదేవిగా. కాళికాదేవిగా రూపధారణ చేస్తుంది. అదే చూస్తుంటారు కదా అప్పుడు మందిరాల్లో శివుడు పడుకొని ఉంటాడు, కదలడు మెదడు, పైన కాళికాదేవి నాట్యం చేస్తుంటుంది. కాళికాదేవి అనమాట సృష్టిని విలీనం చేయటం అనేది ఆవిడ పని. ఇది బ్రహ్మాండం స్థితిలో, బ్రహ్మాండం లెవెల్లో, సమిష్టి స్థాయిలో. అదే వ్యక్తిగత స్థాయి మాట్లాడినప్పుడు దాన్ని మనం కుండలిని శక్తి అంటాం. కుండలిని శక్తి అంటే ఇప్పుడు సృష్టి రచన సరస్వతీదేవి చేసింది, లక్ష్మీదేవి దాన్ని నిరంతరం ధారణ చేస్తుంది. కానీ అనుభవం చెందడానికి ప్రకృతి ఉండాలిగా బయట. మన ఇంద్రియాల మాధ్యమంగా మనం అనుభూతి చెందాలి అంటే ఇవి కొండలు, ఇవి నదులు, ఇవి చెట్లు, ఇది మనం అనుభవానికి ఎలా వస్తాయి? ఆ ప్రకృతిగా, అదే శక్తి ప్రకృతిగా. చాలా బాగా చెప్పారండి. ఆ పరమాత్మ తత్వం నుంచి ప్రకృతిలోకి తీసుకొచ్చి, ప్రకృతిలో నుంచి వ్యక్తిగతానికి తీసుకొచ్చి కుండలిని ఇక్కడ కనెక్ట్ చేశారనమాట. మీరు అలా రూట్ అలా తీసుకొచ్చి అవును ఇలా కలిపారు. ఇప్పుడు కుండలిని శక్తి అంటే ఏంటి అంటే, శక్తిపాతం ఏంటంటే అలా పరమాత్మ దగ్గర ఇది అర్థమైతే కానీ మరి శక్తిపాతం అంటే అలా తీసుకొచ్చి ప్రకృతిలోంచి తీసుకొచ్చి వ్యక్తిగతంలోకి తీసుకొచ్చారన్నమాట. అవును, సూపర్ బాగా చెప్పారు. ఇది పాయింట్, ఇది క్రమాన్ని అర్థం చేసుకుంటే కానీ శక్తిపాతం అంటే అసలు అవగాహం కాదు. అంటే ఇక్కడ సృష్టి రచన రెండు స్థాయిలలో జరుగుతుంది. ఒకటి సమిష్టి స్థాయి బ్రహ్మాండం లెవెల్లో, ఒకటి ప్రతి మనిషికి వ్యక్తిగతంగా జరుగుతుంది సృష్టి రచన. ప్రతి మనిషికి వ్యక్తిగతంగా సృష్టి రచన జరుగుతుంది. అందుకని మనిషిని పిండాండం అంటాం. సమిష్టి స్థాయిలో బ్రహ్మదేవుని దాన్ని బ్రహ్మాండం అంటాం. సూపర్ సూపర్ సూపర్. పిండాండము బ్రహ్మాండం లింక్ బాగా కలిపేశారు. రెండు ఇద్దరు ఒకరే, అలాగే ఉంటారు. ఇప్పుడు ప్రతి మనిషి రాత్రిపూట నిద్రపోతున్నాడా? రాత్రిపూట నిద్రపోవటం అంటే మహాప్రళయం వచ్చినట్టే. అంటే అతను అహం అంతా విలీనం అయిపోతుంది అక్కడ. ఇప్పుడు మీరు నిద్రపోతారు, మీరు నిద్రావస్థలో ఉన్నప్పుడు మీకు ఈ ప్రపంచం అంతా విలీనం అయిపోయింది కదా. ఏమీ లేదు, ఇక ఏమీ లేదు కదా. ఏమీ లేదు, నేను కూడా లేను నిద్రలో. మీరున్నారు, మీరు ఉదయం నిద్ర లేచిన తర్వాత తెలుస్తుంది చక్కగా నిద్రపోయాను రాత్రి అని. అంటే ఎవరు దాని సాక్షిగా ఉన్నారు, అదే మీరు. ఆ సాక్షి మీరు అన్నమాట. అయితే కళ్ళు తెరవగానే మళ్ళీ సృష్టి రచన జరిగిపోయింది మీకు. సృష్టి రచన ప్రతిరోజు మీకు జరుగుతూనే ఉంది వ్యక్తిగత స్థాయిలో. నిద్రపోయినప్పుడు విలీనం అయిపోతుంది. అదే బ్రహ్మాండం స్థాయిలో జరిగితే బ్రహ్మదేవుడు నిద్రపోతే మహాప్రళయం, లయం అయిపోయింది సృష్టి అంతా కూడా. మళ్ళీ బ్రహ్మదేవుడు నిద్ర లేచాడంటే మళ్ళీ సృష్టి రచన జరుగుతుంది. ఎన్నో మహాయుగాల తర్వాత జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి వద్దాం. ఈ వ్యక్తిగత స్థాయిలో ఈ విధంగా నిరంతరం ధారణ చేస్తుంది కదా.
భౌతిక జగత్తులో మనిషి యొక్క అస్తిత్వం అనేది అలాగే ఉండిపోతుంది. ఇక ఒక ఆత్మకి అంతం లేదు, శాశ్వతంగా ఉండిపోతుంది ఆత్మ. కాకపోతే శరీరం పనికిరానప్పుడు శరీరాన్ని మార్చేసుకుంటుంది. మనం ఉదయాన్నే ప్రతిరోజు బట్టలు మార్చుకుంటున్నట్టే శరీరం పనికిరాదు, ముసలితనం వచ్చేసింది, లేదా ఏదైనా యాక్సిడెంట్లు దెబ్బలు తగిలింది బాగా, శరీరాన్ని వదిలేసి మరి కొత్త శరీరాన్ని నిర్మాణం చేసుకుంటుంది, శరీరాన్ని మరుస్తూ ఉంటుంది. ఇలా పుట్టడం చావటం ఇలా కంటిన్యూస్గా నిరంతరం జరుగుతూనే ఉంటుంది. దీన్ని మరి బ్రేక్ చేయాలంటే అంటే ఈ శక్తి వ్యక్తిగత స్థాయిలో కాళికాదేవి రూపధారణ చేయాలంటే దాన్ని ఎవరో గురువు మాధ్యమంగా ప్రేరితం చేయగలగాలి. లేదా ఈ 4 రకాల యోగ మార్గాలు అని చెప్పుకున్నాం కదా ఇందాక, ఈ 4 రకాల యోగ మార్గాల్లో కూడా అదే ప్రక్రియ అనేది జరుగుతుంది. ఆ శక్తి జాగరణ అనేది జరుగుతుంది. ఇప్పుడు బాహ్యంగా పోతుంది కదా శక్తి ఇంద్రియాల మాధ్యమంగా, అది తిరోగమనం అవుతుంది అన్నమాట, వెనక్కి తగ్గటం మొదలవుతుంది. ఎప్పుడైతే శక్తి వెనక్కి తగ్గటం మొదలవుతుందో వెనక ఉన్న కర్మలు దగ్ధం అవటం మొదలవుతుంది. అంటే ఈ బాహ్య జగత్తు ఏ విధంగా అనుభవానికి వస్తుందో దానికి కారణం కర్మలు కూడా, వెనక మనం చేసిన కర్మలు కూడా. కర్మల ప్రకారమే మనకు అనుభవం చెందుతున్నాం. కొంతమంది ధనవంతుడిగా జీవితాన్ని అనుభవం చెందుతున్నాడు, ఒక్కొక్కరు గొప్ప ధైర్యస్తుడిగా అనుభవం చెందుతున్నాడు జగత్తుని. దాని అన్నిటికీ కారణం కర్మలు. సో శక్తి వెనక్కి తగ్గటం మొదలైతే కర్మలు కాలటం మొదలవుతుంది, లేదా కర్మలు కాలుతున్నాయంటే శక్తి కూడా వెనక్కి తగ్గుతుంది అని అర్థం. దాన్ని శక్తి జాగరణ అంటారు. సో ఈ 4 మార్గాల్లో అందరూ ఏదో యోగాభ్యాసం చేసుకుంటూ పోయారు. ఏదో ఒక స్థితిలో అప్పటికే ముసలి వాళ్ళు అయిపోయారు, జీవితాన్ని చాలించాల్సి వచ్చింది. మళ్ళీ జన్మలో వాళ్ళకి ఆ యోగాభ్యాసాన్ని మళ్ళీ మొదటి నుంచి చేయాల్సిన అవసరం లేదు. ఒక జన్మలో ఏ స్థితికి వెళ్తాడో ఆధ్యాత్మికంగా, వచ్చే జన్మలో అక్కడి నుంచే అది యాత్ర అనేది కంటిన్యూ అవుతుంది. మరి అష్టాంగ యోగం ద్వారా జీవితాంతం ధ్యానం చేశాడు, శక్తి జాగ్రత్త అయితే అయింది, కర్మలు కాలటం మొదలైపోయాయి. కానీ అప్పటికి ఇంకా ఏం కాలేదు. కర్మలు కాలాలంటే చాలా సమయం పడుతుంది. అప్పటికే ముసలితనం వచ్చేసింది, చనిపోయాడు, మళ్ళీ జన్మెత్తాడు. ఇప్పుడు మళ్ళీ జన్మెత్తిన తర్వాత ఆ అష్టాంగ యోగం అంటే ధ్యాన మార్గం చేశాడు కదా పూర్వ జన్మలో, ఆ గురువుతో అవసరం లేదు. అలాంటి వాళ్ళకి వేరే రకమైన గురువు కావాలి. శక్తి ఆల్రెడీ జాగృతమై ఉంది. కానీ ఆ జాగృత స్థితిలో ఎలా ఉంటుందంటే శక్తి ఒక బాయిల్ అవుతున్న వాటర్ నీరులాగా ఉంటుంది, బాగా మరుగుతున్న నీరులాగా ఉంటుంది అన్నమాట ఒక పాత్రలో. దాన్ని ఒక క్రమ పద్ధతి, మీకు హార్డ్ వెరైటీ ఏదైనా పప్పు ధాన్యాలు ఒకసారి మీరు హై ఫ్లేమ్లో పెడితే ఉడకవు సరిగ్గా, దాన్ని సిమ్మరింగ్ మోడ్లో పెట్టాలి. సిమ్ మోడ్లో పెట్టాం గ్యాస్ స్టవ్, లో హీట్లో ఉడకటం మొదలవుతుంది అన్నమాట. ఇదే విధంగా ఏదో ఒక గురువు మాధ్యమంగా దీక్ష పొంది జాగృతమైన ఆ శక్తిని స్థిరం చేయించుకోవాలి. ఒకటి. రెండవ కేటగిరీ వాళ్ళు ఎవరంటే పూర్వజన్మలో ఈ విధంగా అష్టాంగ యోగం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు, శక్తి జాగరణ జరగబోతుంది, అప్పటికే ముసలితనం వచ్చేసింది, చనిపోవాల్సి వస్తుంది. అలాంటి వాళ్ళకు కూడా మళ్ళీ మొదటి నుంచి అష్టాంగ యోగం మొదలు పెట్టాల్సిన అవసరం ఉండదు అనమాట. వాళ్ళకి కూడా ఏదో ఒక శక్తిపాత గురువు ద్వారా శక్తి జాగృతం సులభంగా చేయబడుతుంది. ఈ ప్రక్రియ శక్తిపాతం. ఈ 4 యోగ మార్గాలు ఉన్నాయి కదా, ఈ 4 యోగ మార్గాలు ఆ శక్తి జాగరణ కోసం ఉన్నాయి. శక్తిపాతం అనేది శక్తిపాతం చేసి డైరెక్ట్గా జాగరణ చేయటం అంటే ఆ 4 మార్గాల్లో చేస్తూ ఏం సాధిద్దాం అనుకుంటున్నారో, ఏం సాధింపబడతారో అది ఈ శక్తిపాతం అనే కీ ద్వారా వెంటనే తెలియడానికి అవకాశం ఉంది, వెంటనే జాగృతం చేయబడుతుంది. అయితే దీంట్లో ఉన్న సమస్య ఏమిటంటే మరి ప్రపంచం అంతా తీసుకోవచ్చు కదా. ఈ 4 మార్గాలు అయితే ప్రపంచం అంతా పట్టుకోవచ్చు. యావత్ మానవ జాతి అంతా కూడా ఈ 4 మార్గాలు చెప్పుకున్నాం కదా, ఏదో ఒక మార్గాన్ని
లోకి వెళ్ళొచ్చు, చేస్తూనే ఉంటారు చేస్తూ సహజంగా. ఉంటారు సహజంగా. కానీ శక్తిపాతం దగ్గరికి వచ్చేసరికి అది మరి స్పెషలైజ్డ్ ప్రక్రియ అయింది కదా ఇప్పుడు. అవునండి. ఇది యోగ మార్గం కాదు, ఆ, ఇది ఒక ప్రక్రియ అనమాట. ఆ, అది కొంతమందికి కోసమే దాన్ని భగవంతుడు ఏర్పాటు చేశాడు. ఆ. మనవాళ్ళు దీనికి నియమాలు ఏమైనా పాటించాలండి? నియమాలు అంటే ఏమీ లేవు, ఆ, అసలు ఏ నియమం లేదు దీంట్లో. ఆ, దీంట్లో ముఖ్యంగా అవసరమైంది ఆరోగ్యం. ఆరోగ్యం. ఆరోగ్యం అనేది ప్రాముఖ్యత అవుతుంది. ఇప్పుడు మిగతా 4 యోగ మార్గాలు ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా వాళ్ళకి భక్తి యోగం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు కదా. అదే ఇప్పుడు అష్టాంగ యోగం అనుకోండి, దాంట్లో మరి హఠయోగం కూడా ఉంటుంది. శరీరం బలంగా లేనప్పుడు హఠయోగం ఏం ప్రాక్టీస్ చేస్తారు చెప్పండి? చేయలేరు కదా. అలాగే కొంచెం మెదడు పొదునుగా ఉండదు, మందబుద్ధి, వాళ్ళు జ్ఞాన మార్గాన్ని ఏం పాటించలేరు కదా. కాబట్టి ఇదే విధంగా శక్తిపాతానికి వచ్చేసరికి ఇక్కడ ఆరోగ్యం అనేది ముఖ్య పాత్ర వహిస్తుంది. చిన్న చిన్న జబ్బులు అంటే ప్రాబ్లం లేదు, దీక్షలు ఇచ్చేస్తుంటాం. కానీ పెద్ద పెద్ద జబ్బులు ఉంటే ఇవ్వం అనమాట. అంటే క్యాన్సర్ ఇలాంటి జబ్బులు వాటికి ఇవ్వం. ఇప్పుడు నేను 7 సంవత్సరాల నుంచి ఇస్తున్నాను, కానీ నేను ఇందాక చెప్పినట్టు నా కింద ఒక తరం వాళ్ళకి ఇచ్చేసాను ఆల్రెడీ. ఒక తరం వాళ్ళకి ఇచ్చేస్తున్నాను దీక్షలు. వాళ్ళలో కొంతమందికి దీక్షాధికారం ఇచ్చాం, వాళ్ళలో మళ్ళీ దీక్షాధికారం మరొకరికి ఇచ్చున్నారు. 2 తరాల వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు దీక్షలు ఇస్తూ పోతుంటారు. నేనైతే డైరెక్ట్గా ప్రత్యక్షంగా పెద్దగా ఇవ్వటం లేదు. మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ నాలెడ్జ్ అంతా విని నాలాంటి వాళ్ళకో లేదంటే కొంతమందికో, ఇప్పుడు ప్రేక్షకులు, ఇప్పుడు ఛానల్లో చూస్తున్న ప్రేక్షకులకు ఈ దీక్ష తీసుకుందాము, శక్తిపాతం తీసుకుందాము అనుకుంటే ఎవరిని ఎలా కాంటాక్ట్ చేయాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఎలాంటి పుస్తకాలు చదివి దానికి ఇది అవ్వాలి, దానికి సంబంధించిన లింక్స్ కానీ, దానికి సంబంధించిన వివరాలు కానీ, వెబ్సైట్ కానీ, లేదంటే ఛానల్ ద్వారా వివరాలు కానీ, ఫోన్ నెంబర్ ద్వారా వివరాలు కానీ ఏమన్నా కాస్త తెలియజేస్తారా? మాకు మెయిన్ వెబ్సైట్ ఉంది, కావాలంటే లింక్లో వీడియోలో లింక్లో ఇస్తాను. దాని ప్రకారం వెబ్సైట్లోకి వెళ్తే అందరి గురువుల కాంటాక్ట్ డీటెయిల్స్ తెలిసిపోతాయి. అలాగే బుక్స్ చదవాలనేది లిటరేచర్ అన్ని డౌన్లోడ్ ఫ్రీగా పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇచ్చిన వెబ్సైట్లో ఈ లిటరేచర్ అంతా ఉంది, అంతా అప్లోడ్ చేస్తుంది. ఈ శక్తిపాతం తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు ఆ బుక్ తీసుకొని ఓపెన్ చేసుకొని ఫ్రీగా చదువుకొని అదే అప్పుడు మాట్లాడుకుంటున్నాను కూడా. పూర్వకాలంలో ఏమిటంటే గురువులు అబ్జర్వేషన్లో పెట్టి 6 నెలలుగా 1 year తర్వాత ఇప్పుడు దీక్షిస్తుండేవాళ్ళు. మా గురువు గారు ఏం చేశారంటే దీన్ని సులభం చేశారు. ఏ విధంగా మనం ఫిల్టర్ చేయాలి దీక్ష అడిగే వాళ్ళని. ముందు ఆరోగ్యం చూసుకుంటాం, ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో అనేది. ఆరోగ్యం అంటే భౌతిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం 2 వస్తాయి. మరీ చిన్నపిల్లలు కాకూడదు, మరీ ముసలి వాళ్ళు కాకూడదు. ఆ తర్వాత నా పుస్తకాన్ని చదివించమని ఒక నియమం పెట్టారు మా గురువుగారు. అంటే నా పుస్తకమే ఓడపోస్తుందని వాళ్ళని. అక్కడికి చాలా మంది ఉత్సాహంగా దీక్ష ప్రిపరేషన్ అంతా అయిపోతుంది. ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ స్టెప్ పుస్తకం శక్తిపాతం దగ్గరికి రావడానికి ముందు ప్రిపరేటరీ ఇదన్నమాట. ఇప్పుడు చాలా మంది ఉత్సాహంగా దీక్ష కోసం ముందుకు వచ్చారు, పుస్తకం చదివిన తర్వాత వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. నియమాలు ఏమైనా ఎక్కువ భయంకరంగా ఉన్నాయి అందులో? కాదు, అలా కాదు. అది అందులో అంటే విషయం మీద అంటే ఆధ్యాత్మిక విషయాల మీద దానికి ఒక రకమైన క్లారిటీ లేకపోవటం చేత శక్తి జాగరణ అంటే ఏమిటి, శక్తి జాగరణ తర్వాత ఏం జరుగుతుంది, చాలా మందికి అపోహలు కూడా ఉంటాయి అన్నమాట. శక్తి జాగరణ అనేది చాలా భయంకరమని ఇలాంటి అపోహలు కూడా ఉంటాయి చాలా మందికి. అలాగే కొంతమంది ఏమనుకుంటారంటే సిద్ధులు మహిమలు వస్తాయని, మరి కొంతమంది ఏమనుకుంటారు శక్తి జాగరణ జరిగితే నా ఆరోగ్యం బాగుపడుతుంది. ఇలాంటి పర్సనల్ వ్యక్తిగత లాభాలు ఆశించి కూడా వస్తుంటారు. సో ఆ రచన ఈ స్వార్థపూరిత వ్యక్తుల్ని ఫిల్టర్ చేసేస్తుంది, చేసి ఆ యోగ్యత గలవాళ్ళనే శక్తిపాత దీక్షకి దగ్గరికి తీసుకొస్తుంది అన్నమాట. నేను ఒక వీడియో రికార్డ్ చేస్తున్నాను, తర్వాత మాట్లాడతాను.
బాగుంది. ఆ పుస్తకం దగ్గరే ఫిల్టర్ అయిపోతారు, ఆ జ్ఞానం దగ్గరే కావాలనుకున్న వాళ్ళు వస్తారు అన్నమాట, ఆ యోగ్యులు వస్తారు. అవును, శక్తిపాత అంటే దీక్ష. దాని గురించి ఏదో తప్పుగా అర్థం చేసుకొని ఏదో అపోహలతో ఉండి ఉంటారు కదా. ఈ పుస్తకం చదివేసరికి క్లారిటీ వస్తుంది. అక్కడ క్లారిటీ వచ్చేసరికి వాళ్ళ ఉత్సాహం అంతా నీరు గారిపోతుంది. దయచేసి ఆ పుస్తకం పేరు మరొకసారి చెప్తారా? ఇంగ్లీష్లో ద పవర్ అన్నౌన్ టు గాడ్, మన భారతీయ భాషల్లో పరాశక్తి అనే పేరుతో ఉంటుంది. కన్నడ భాషలో వేరొక పేరు పెట్టాము దానికి. ఓకే. దేవరిగా అపరిచిత శక్తి, కన్నడ భాషలో అనుకుంటాను. అందరికి తెలియాలని ఎన్ని భాషల్లో తర్జమా చేసి చేయటం అన్నది, మరి మీ గురువు గారు చెప్పిన మాటను మీరు ఫాలో అవటం అన్నది చాలా ఇదంతా అభినందన కాదు కానీ కృతజ్ఞతలే తెలియజేసుకోవాల్సిన విషయం. మా పరంపరలో ఒక సెంట్రలైజ్డ్ హెడ్ క్వార్టర్ అంటూ ఏం లేదు. నేను దీక్షాధికారం ఎవరికైతే ఇచ్చున్నానో ఆ గురువులందరూ వాళ్ళు స్వతంత్రులు, ఇండిపెండెంట్, వాళ్ళు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నాకు ఒక సంబంధం లేదన్నమాట. ఒక హెడ్ క్వార్టర్ అంటూ ఏం లేదు మాకు. అలాగే వాళ్ళు కంట్రోల్ చేయటం అంటూ, నియంత్రణలో ఉంచడం అంటూ కూడా ఏం లేదు. కాకపోతే అందరికి గైడెన్స్ ఇవ్వటం వరకే నా పని. దానికి ఇప్పుడు శక్తిపాతం మన ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేయమని మా గురువు గారు నాకు పని ఒప్పచెప్పారు. నేను ఆ పనిని నెరవేరుస్తున్నాను నాకు సంబంధించినంత వరకు. నాకు మిగతా ప్రపంచం మీద జనం లాభపడుతున్నారు అంటే అది స్పిన్ ఆఫ్ బెనిఫిట్. నేను వాళ్ళ మీద ఫోకస్ చేయటం లేదు. మా గురువు గారు ఏదో నాకు పని ఒప్పచెప్పారు, మా గురువు గారికి సేవ చేస్తున్నాను అక్కడ. దాని ఫలితం ప్రపంచంలో జనానికి మంచి జరుగుతుంది, దీక్ష పొందగలుగుతున్నారు. నాకు వాళ్ళ దాంతో సంబంధం లేదు. అర్థమైంది కదా? అర్థమైంది. నాకు ఎలాంటి లాభాన్ని ఆశించడం లేదు జనం నుంచి. అసలు దీక్ష పొందుతున్న వాళ్ళకి నాకు ఎలాంటి లింకు లేదు. నేను చేస్తున్నంత మా గురువు గారికి సేవ చేస్తున్నాను. దాని స్పిన్ ఆఫ్ బెనిఫిట్ అంటారు దాన్ని తెలుగులో మనం ఏం చెప్తాం. మీరు ఆ పుస్తకాలు రచించి, ఆ గ్రంథం రచించి అన్ని భాషల్లో కూడా తర్జుమా చేసి వెల లేకుండా, దానికి ఒక వెల కట్టకుండా ఫ్రీగా ఉచితంగా అందరూ తెలియజేస్తున్నారు. విపరీతంగా ఖర్చు అయింది, కానీ దాని నుంచి ఏమి మీరు ఫలితం ఆశించకుండా ఇవ్వడం అన్నది అంటే అది ఎక్కడే మేము అర్థం చేసుకోవాలి. ప్రింట్ పుస్తకాలు ఎప్పుడైనా ఎవరైనా ఆర్డర్ పెడితే నాకు వచ్చే రాయల్టీ చాలా తక్కువ. దాన్ని లెక్కేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఖర్చు అయితే నాకు ఇంకా బాగా చాలా ఎక్కువగా మోతాదులో అయిందన్నమాట. మరి ఎన్ని భాషల్లో ప్రచురించామంటే అది అంటే మీ గురువు గారికి మీరు ఇచ్చే విలువ, మీ సంకల్ప బలం, ఏమి ఆశించిన తనం, నిస్వార్థంగా చేయడం అన్నది చాలా అద్భుతమైన విషయం గురువుగారు. చాలా సంతోషం. నేను చేస్తున్నంత ఇప్పుడు మోక్షం అనేది అంటే జనన మరణ చక్రం నుంచి బయటపడటం అనేది కేవలం గురువు మాధ్యమంగానే సాధ్యం అవుతుంది. ఇప్పుడు అందువల్ల ఫోకస్ అంతా గురువు మీదే ఉండాలి. ఇప్పుడు ఎవరికైనా జబ్బు చేస్తుందండి, జబ్బు చేస్తే అది కేవలం డాక్టర్ మాధ్యమంగానే బాగోవాలా కదా? అంతే. లేదంటే సెల్ఫ్ ట్రీట్మెంట్ అవుతుంది. ఇక సొంత వైద్యం ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు, మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళొచ్చు, లేదా ఎవరో చెప్పిన ఏదో విని చేసుకోవచ్చు. కానీ ఆ క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆ వ్యాధిని తగ్గించుకోవడం అన్నది మరి భగవంతుడు సమాజాన్ని అలా నిర్మాణం చేశాడు. అలాగే ఇప్పుడు ఎవరైనా పిల్లవాళ్ళకి చదువు నేర్పించాలి, వాళ్ళ స్కూల్కి పంపించాలి. అంతేకాదా నా దగ్గర ఎన్నో కోట్ల రూపాయల డబ్బు ఉంది, నేను టీచర్ నా ఇంట్లోనే పెట్టుకుంటానంటే కుదరదు. అసలు పద్ధతి కాదు. అది కుదురుతుంది, పెట్టుకోవచ్చు ఎవరైనా ఇంట్లో, కానీ అక్కడికైనా గురువు రావాల్సిందే కదా. అలా కాదు. ఇక్కడ పిల్లవాడు ఆ అట్మాస్ఫియర్లోకి వెళ్ళాలి, ఆ ఎకో సిస్టంలో అనుభూతి చెందాలి. స్కూల్కి పోయి మిగతా పిల్లలతో కూర్చొని సమాజానికి ఎక్స్పోజ్ కావాలి. అంతేగాని ఇంట్లో ఉంటే ఆ ఎక్స్పోజర్ ఎలా వస్తుంది? సమాజంలో ఎక్స్పోజర్ కూడా. పూర్వకాలంలో గురుకులం అనేవాళ్ళు, ఈ రోజుల్లో స్కూల్స్ అంటున్నాము. అంటే భగవంతుడు ఆ విధంగా పద్ధతిని పెట్టాడు. గురుగారు కృష్ణుడు విషయంలో ఇది జస్ట్ మీరేదో అలా సింపుల్గా చెప్పేసరి సింపుల్గా వింటాం కాదు, కానీ ఇదే చాలా పెద్ద సబ్జెక్ట్ అయింది ఇప్పుడు సంఘంలో, సమాజంలో. చాలా మంది ఇప్పుడు యూత్ అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పడుతుంటే ఆ స్కూల్స్ బాగాలేదు, ఈ కాన్వెంట్లు బాగాలేదు, లేదంటే ఆ గురుకులంకి వెళ్తే ఇట్లా జరుగుతున్నాయి అన్న భయాలతో కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్లో గురువులు కూడా సరైన బాధ్యత వహించట్లేదు, సరైన విద్యా విధానం అవ్వట్లేదు. దీని విషయంలో ఎక్స్పోజర్ అవ్వటం చాలా మంచిది నిజంగానే, కానీ ఆ భయాలు కూడా ఉంటున్నాయి కల్నాల్ గారు.
విద్యాలయాల్లో టీచర్లు బాధ్యత వహించట్లేదని చెప్పేసి ఎంత ఖర్చు పెట్టి మనం పంపిస్తుంటే పిల్లల్ని కొద్దిగా హెరాస్మెంట్ చేస్తున్నారు, లేకపోతే మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు, అది చదువు ఒత్తిడికి ర్యాంకుల గురించి ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. దీని విషయంలో మరి ఆ ఎక్స్పోజర్ ఖచ్చితంగా కావాలి. ఇట్లాంటి ఇబ్బందులు కూడా ఎదుర్కోవాలంటే ఏంటి, కొద్దిగా యువత ఇప్పుడు ఆలోచిస్తున్నారు పిల్లల్ని ఎట్లాగా అని చెప్పేసి. పద్ధతి అయితే చెప్పాను. రామాయణ కాలంలో స్వయంగా రాముడు కూడా గురుకులానికి వెళ్ళాల్సి వెళ్ళారు, కృష్ణుడు కూడా గురుకులానికి వెళ్ళాల్సి వచ్చింది. వంశం చంపేసిన తర్వాత తన తల్లిదండ్రులని బయటకు చేసుకొస్తాడు కదా జైలు నుంచి. ఆయన తాతగారు కూడా ఉంటాడుగా, ఆయన అగ్రసేనుడు ఆయన పేరు అగ్రసేనుడు. ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు. మళ్ళీ ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే కృష్ణుడిని బలరాముడి ఇద్దరిని గురుకులానికి పంపించేస్తాడు. అప్పుడు దాకా చదువు సంధ్యలు లేవు, గోకులం అంతా తిరుగుతూ ఉన్నారు. మొట్టమొదటిసారిగా గురుకులానికి పంపిస్తారు, సాందీపని ముని ఆశ్రమానికి. కాబట్టి ఒక స్కూలుకి పోయి చదువు నేర్చుకోవడం అనేది పద్ధతి, సమాజంలో ఉన్న పద్ధతి. మరి మీరు అంటున్నారే ఇదంతా సోషల్ ప్రాబ్లం. నేను ఆధ్యాత్మిక గురువుని మాత్రమే, నాకు సంబంధించింది కాదు. నేను కావాలంటే మీకు ఏంటంటే ఉదాహరణ కోసం చెప్తున్నాను. అదేవిధంగా సమాజంలో ఎవరైనా ఆధ్యాత్మిక యాత్ర చేయాలనుకునే వాళ్ళకి భగవంతుడు ఇంకొక ప్రొఫెషనల్ని నియమించాడు, సమాజంలోనే పుట్టించాడు. అతన్నే గురువు అంటారు. ఆ గురువు యొక్క మాధ్యమంగానే ఆధ్యాత్మిక యాత్ర చేయవలసి ఉంటుంది. ఇక అంటే ఫోకస్ అంతా గురువు మీద ఉండాలి. సద్గురువు దొరకటం కానీ దొరకకపోవడం కానీ ఇక అతని యొక్క వ్యక్తిగత సాధనలు, అతని యొక్క వ్యక్తిగత కర్మలను బట్టే జరగచ్చు మేము భావించవచ్చు స్వామి. అంతే మరి, అంతే కదా. ఇప్పుడు గొప్ప గొప్ప మహర్షులు యోగులు ఉన్నారు, వాళ్ళకి మంచి మంచి గురువులు దొరికేవాళ్ళు. ప్రతి ఒక్కరూ అదే అనుకుంటే నాకు గొప్ప బ్రహ్మర్షి విశ్వామిత్రుడు లాంటి గురువు కావాలి, సిద్ధి పొందిన గురువు అంటే వాళ్ళకి ఆ స్థాయి అర్హత ఉందో లేదో కూడా చూసుకోవాలి కదా. అది కూడా పాయింట్ కదా. రెండో విషయం ఏంటంటే శక్తిపాతం అది అవసరం లేదన్నమాట. శక్తిపాతం అంటే మేము చేస్తున్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ ఆపరేటర్ లాగా బటన్ నొక్కుతున్నాం అంతే. ఇప్పుడు శక్తి నాది కాదు, శక్తిపాతం చేయమని మా గురువు గారు నాకు చెప్పారు. నేను కేవలం ఒక మాధ్యమం మాత్రమే, బటన్ నొక్కుతున్నాను అంతవరకు, ఒక ఆపరేటర్ లాగా. శక్తి నాది కాదు, శక్తి ప్రవేశిస్తుంది. అలాగే నా శిష్యులు ఉన్నారు, వాళ్ళకి దీక్షాధికారం ఇచ్చాను. వాళ్ళకి దీక్షాధికారం ఇచ్చాను కాబట్టి వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు. బటన్ నొక్కితే శక్తిపాతం జరుగుతుంది. మా గురువు గారికి ఎవరు ఇచ్చారో ఆ దీక్షాధికారం వాళ్ళ గురువు గారు ఇచ్చారు. ఆ విధంగా వెనక్కి వెళ్ళండి. శక్తి ఎవరిది? శక్తి ఎవరిది కాదు, శివుడిది. శక్తి శివుడిదే. అందుకని శివుడు మనం అర్ధనారీశ్వరుడు అంటాం కదా. సో శివుడు మానవ జాతికి మొదటి గురువు దక్షిణామూర్తి రూపంలో. అక్కడి నుంచి ఆ పరంపర మొదలైందనమాట. అంతేగాని శక్తి ఎవరి నియంత్రణలో లేదు ఇక్కడ. సో ఇక్కడేంటి, గురువుగా నేను చేస్తున్నంతవరకు ఒక మాధ్యమంగా ప్రవర్తిస్తున్నాను, బటన్ నొక్కుతున్నాను, ఎలక్ట్రిక్ బటన్, అంతవరకు. మిగతాదంతా శక్తి స్వయంగా చేసుకుంటూ పోతుంది. ఎందుకంటే శక్తి జ్ఞానవతి. అందుకనే పుస్తకంలో నేను శక్తిని గురించి రాసినప్పుడు చాలామంది అపోహలతో వస్తారనమాట. నేను శక్తి జాగృతమైతే నాకు సిద్ధులు వస్తాయని, వ్యాపారంలో లాభాలు వస్తాయని, లేదా నా ఆరోగ్యం, నాకు జబ్బుల నుంచి బయటపడతానని. శక్తి జ్ఞానవతి కదా. ఆ దీక్ష పొందేవాళ్ళు ఏ ఉద్దేశంతో దీక్ష అడుగుతున్నారో శక్తి తెలుస్తుంది కదా, వాళ్ళకి లాభం కలగదు అక్కడ. ఒకవేళ గురువు సరిగ్గా వాళ్ళని ఫిల్టర్ చేయలేక దీక్ష ఇచ్చిన శక్తిపాతం ఇచ్చినా కూడా అటువంటి సందర్భంలో మనం చూస్తుంటాం శక్తిపాతం అనేది జరిగిపోతుంది, అందులో అనుమానం లేదు. కానీ నిప్పు అగ్ని అంటుకుంటుంది కానీ మంటలు రావు, ఒట్టి పొగ వస్తుంది అంతే. వాళ్ళకి లాభం పొందలేరు అనమాట. ఎందుకంటే శక్తి జ్ఞానవతి కదా. ఇప్పుడు గురువుని బురిడి కొట్టించాడు, ఏదో వేరే ఉద్దేశం పెట్టుకొని వచ్చి దీక్ష అడిగాడు, అంతవరకు బాగానే ఉంది. దీక్ష కూడా ఇచ్చేసాడు గురువు. కానీ శక్తి భగవంతుడు చూస్తూనే ఉన్నాడు కదా, శక్తి చూస్తూనే ఉంది కదా. శక్తికి అన్ని విషయాలు తెలుసు కదా, ఇతను దీక్ష పొంది ఆయన ఏ ఉద్దేశంతో వచ్చాడు అనేది. అందువల్ల అలా వర్కౌట్ కావన్నమాట. ఆధ్యాత్మిక యాత్రలో ఈ విధమైన ఏమంటారు, దాన్ని ఏమంటారంటే
ఫ్రాడ్ మెంటాలిటీ, అంటే మోసం చేయాలనే ఉద్దేశం లేదా లాభం పొందాలనే ఉద్దేశం, ఇవి వర్కౌట్ కావాలి. అంటే త్రికరణ శుద్ధిగా గురువుని పాటించాలన్నమాట ఖచ్చితంగా. అది ఆ త్రికరణ శుద్ధి లేదు అంటే అది వర్కౌట్ కాదు. మరి వర్కౌట్ కాదు. ఒక్కొక్కసారి అంటారు జనం, మేము త్రికరణ శుద్ధిగానే దీక్ష పొందాలనుకుంటున్నాం, కానీ మాకు నకిలీ గురువు దొరికాడు. వాళ్ళు కూడా ఎవరిని ముందు మోసం చేస్తుంటారో కరెక్ట్గా వాళ్ళకి అలాంటి గురువే దొరికాడు. ఎంతవరకు అంటే నేను చెప్పేది జనరల్గా మనం అంటుంటాం చూడండి, అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే అబ్బాయి 3 తరాలు 7 తరాలు వాళ్ళు చూస్తాం వెనక్కి వెళ్ళి, వాళ్ళు ఏ కుటుంబం నుంచి వచ్చాడు అబ్బాయి అని అంటుంటాం కదా. అదేవిధంగా ఇప్పుడు గురువుని ఎంచుకునేటప్పుడు ఆ పరంపరను చూడండి. ఆ గురువు ఎవరి దగ్గర దీక్షాధికారం పొందాడు, ఆయన గురువు గారు ఇంకెవరి దగ్గర దీక్షాధికారం పొందారు, వాళ్ళ పరంపర ఏమిటి. ఒకసారి పరంపరలో ఉన్నాడు గురువు అంటే అందులో అనుమానించాల్సిన అవసరం లేదు. ఇక నకిలీ గురువు లేదు, అసలు గురువు లేదు. ఎందుకంటే నేను చేస్తుంది వ్యక్తిగతంగా ఏమి లేదు. నాకన్నా ఎంతోమంది ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉండి ఉండొచ్చు దీక్ష పొందేవాళ్ళు కూడా. నేను కాకపోతే కర్మానుసారం వాళ్ళకి గురువునయ్యాను. నా పని ఎంతవరకు అంటే బటన్ నొక్కటమే. ఇది నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే గురువుల్లో కూడా 2 రకాలు ఉంటారు అన్నమాట. నేను చెప్పాను ఇందాక, అదే నేను మీకు చెప్పాను. కొంతమంది ఒక పట్టానికి శక్తిపాతం దీక్ష ఇవ్వరు, అబ్జర్వేషన్లు పెడతారు. 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు తిప్పించుకుంటూనే ఉంటారు. కొంతమంది ఏం చేస్తారు, ఇవన్నీ పట్టించుకోరు, శక్తిపాతం ఇచ్చేసేస్తారు వెంటనే. శక్తే చూసుకుంటుందిలే వాళ్ళని అనే ఉద్దేశంతో, వాళ్ళని శక్తి చూసుకుంటుందనే ఉద్దేశంతో చేసేస్తారు. అంటే ఒక శక్తిపాత గురువు ఒక విధంగా చెప్పాలంటే ఒక రైతు లాంటి వాడు. మా గురువుగారు నాకు పని చెప్పారు, విత్తనాలు నాటు పొలంలో అని. ఎంతవరకు బాగా ఉంది. ఇప్పుడు నా పని ఎంతవరకు, విత్తనాలు ఎంచుకుంటాను. ఏదైనా చెడిపోయిన విత్తనాలు ఉండి, పగిలిపోయిన విత్తనాలు, క్షీణించిపోయిన విత్తనాలు ఉంటే వాటిని వేరు చేస్తాను. మంచి విత్తనాల వరకు తీసుకుంటాను, అవి పెట్టి చల్లుకుంటూ పోతాను. కానీ లోపల కొన్ని డిఫెక్టివ్గా ఉంటాయి విత్తనాలు, అది నాకు తెలియదు. అవి అసలుకి మొలకెత్తవు, లోపలనే చనిపోతాయి. కొన్ని మొలక ఎత్తుతాయి, వాటిని చిన్న చిన్న క్రిములు ఇవి ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు, అవి తినేస్తాయి, అవి చనిపోతాయి. కొన్ని మొక్కలై మొలుస్తాయి, వాటిని గొర్రెలు, మేకలు, పశువులు తినేస్తాయి, అవి చనిపోతాయి. వాటిలో కొద్ది మొక్కలు మాత్రమే వృక్షాలు అవుతాయి. ఒకసారి వృక్షం అయిన తర్వాత తుఫాను వచ్చి పడిపోయినా కూడా మళ్ళీ వేరులో నుంచి మళ్ళీ పుట్టుకొస్తుంది. ఇప్పుడు శక్తిపాత గురువు పని ఎంతవరకు విత్తనాలు చల్లటం, వెళ్ళిపోవటమే. ఇక వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు. నన్ను ఆయన సంబంధం లేదు. కొంతమంది ఆ పద్ధతిని ఒప్పుకోరన్నమాట. కానీ ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కసారి గురువుల్లో కూడా ప్రాపంచిక విషయాలపై మక్కువ ఏర్పడే ప్రమాదం ఉంది. వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టుకున్నాను అనే పేరుతోటి వాళ్ళు మాటికి వాళ్ళని తిప్పించుకుంటూ ఉంటుంటారు, దీక్ష అడిగించుకుంటూ ఉంటుంటారు. వచ్చినప్పుడల్లా వాళ్ళు ఏదో ఫ్రూట్స్ తీసుకొస్తారు, దక్షిణ ఇచ్చిపోతారు. వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళిపోతారేమో అనే ఉద్దేశంతో ఒక పటాన్ని దీక్ష ఇవ్వరు అన్నమాట. నేను తొందరపడటం లేదని తనకు తాను సమర్థించుకుంటుంటాడు. సో దాంట్లో ఆ ప్రమాదం అవుతుంది, గమనించుకోవాలి. కానీ మా పరంపరకు సంబంధించినంత వరకు మా గురువు గారు నాకు ఇచ్చిన ఆదేశం ఏమిటంటే ఆ 2 ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళొద్దు. అలానే అడిగిన వాళ్ళందరికీ దీక్ష ఇవ్వకండి. కొన్ని నియమాలు పాటించమన్నారు. ఆ నియమాలు ఏమిటంటే ముఖ్యంగా ఆరోగ్యం. నెంబర్ 1 ఆరోగ్యం, భౌతికమైన ఆరోగ్యంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. చిన్న చిన్న జబ్బులు అంటే ఓకే ఫైన్, ప్రాబ్లం, సమస్య ఏం లేదు. ఆ తర్వాత ఇందాక చెప్పాను కదా, మరి పిల్లవాళ్ళకి మరి ముసలి వాళ్ళకి ఇవన్నీ అయిన తర్వాత నా పుస్తకం చదివించమన్నారు. ఫైనల్ వడపోత చేయడం అన్నారు.
అంతా సరిగ్గా ఉన్నాయి అనుకున్నప్పుడు ఇక వాళ్ళకి శక్తిపాతం. అతను శక్తిపాతం తీసుకుంటాక యోగ్యుడు అవుతాడు. ఇక మీ శిష్య పరంపర ద్వారా వాళ్ళకి శక్తిపాతం అట్లా ఇవ్వడం జరుగుతుంది. చాలా థ్యాంక్స్ అండి. వెబ్సైట్ ఉంది, వెబ్సైట్లో చూసుకోవచ్చు. చాలా మందికి ఇంగ్లీష్ వెబ్సైట్ పేరు ఏంటండి? www.sahajananda-ashram.com. ఇది ఇప్పుడు కింద లింక్ ఇవ్వండి, తర్వాత వీలుగా ఉంటే ఆ లెటర్స్ కూడా అక్కడ ఇస్తే. అవును, అయితే ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇవ్వాలి అన్నప్పుడు సమస్య అంతా ఏంటంటే భాష. చాలా మందికి ఇంగ్లీష్ రాదు. మనకి ఇంగ్లీష్ భాష వచ్చిన వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ప్రపంచంలో. ఒకవేళ వచ్చినా పుస్తకం చదివేంత జ్ఞానం ఉండదు. దానికోసం ఈ భాషల్లో దీన్ని పుస్తకాన్ని అనువాదం చేయాల్సి వచ్చింది. అంటే సులభం అవుతుంది కదా. ఇప్పుడు ఎంతోమంది దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు. కమ్యూనికేషన్ అయితే ఏదో చేసుకుంటారు అతి కష్టం మీద, కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ముందు ఆ జ్ఞానం, ఆ ప్రాథమిక జ్ఞానం రావటం. ఆ భాషల్లో వచ్చిన బుక్స్ చదివేటప్పటికే చాలా మందికి యోగ్యత వచ్చేస్తుంది. ఇది శక్తిపాతం దీక్ష తీసుకుంటే ఉపయోగం ఏంటి దాని ఇది తెలిసిపోతుంది. ఇక తీసుకున్న తర్వాత కూడా ఇక దాన్ని సాధనలోకి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. సులభంగా ఉంటుంది దానివల్ల. తర్వాత వాళ్ళు ఏదో ట్రాన్స్లేటర్ ద్వారా ఏదో వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉపయోగించి గురువుని. వాళ్ళకి దీక్ష ఇచ్చేస్తారు గురువు సంకల్పం ద్వారా. ఒకసారి దీక్ష ఇవ్వటం అంటే జరిగిన తర్వాత సమస్య లేదు. అక్కడ గురువుతో కాంటాక్ట్లో లేకపోయినా కూడా సమస్య లేదు. ఇంకా ఆ శక్తి మంచిది. ఇంకా ఆ శక్తి జాగరణే శక్తి వాడిని నడిపించుకుంటూ తీసుకెళ్తుంది. మరి శక్తి విశ్వశక్తి జ్ఞానవతి కదా. అతనికి ఏ భాష వచ్చినా విశ్వశక్తికి అన్ని భాషలు తెలుసు కాబట్టి విశ్వశక్తి చూసుకుంటుంది. అది సమస్య లేదు. పూర్వకాలంలో కూడా ఇదే ఉండేదండి. ఇప్పుడు దక్షిణ భారతదేశం నుంచి ఎవరో కాశీ యాత్ర చేసేవాళ్ళు, హరిద్వారం ఋషికేశ్ వెళ్ళేవాళ్ళు. అక్కడ ఎవరో మహాత్ముడు శక్తిపాత గురువు దొరికి శక్తిపాత దీక్ష ఇచ్చేవాడు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసేవాళ్ళు. ఇక అంతే, జీవితంలో మళ్ళీ ఆ గురువుని కలవటం అంటూ ఎప్పటికీ జరిగేది కాదు కదా. జీవితంలో ఒకసారి కలిసేవాడు అంతే. దీక్ష పొందే చాలు, ఇంకా అవసరం లేదు. ఇంకొక సందర్భంలో తన భార్యకి కూడా దీక్ష ఇవ్వమని అడిగేవాడు. అసలు భార్యని కూడా చూడలేదు గురువు. ఆయన ఏం చెప్పేవాడు అంటే, సరే ఈ భార్యకి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి రోజు చూసి ఉదయం పూట ఖాళీ కడుపున గాయత్రి మంత్రం జపం, నన్ను తలుచుకొని నా పేరు తలుచుకొని గాయత్రి మంత్రం జపం చేయడం ప్రారంభించి చెప్పాడు. ఆవిడకి శక్తిపాతం జరుగుతుంది. ఆవిడ గురువుని కూడా చూడలేదు ఎప్పుడు. పాత రోజుల్లో ఫోటోలు ఉండే కాదు కదా ఫోన్లో. మహా అంటే ఏం చెప్పేవాడు భర్త, ఆ గురువు గారు పొడుగ్గా ఉంటాడు, సన్నగా ఉంటాడు, లేదా లావుగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, నల్లంగా ఉంటాడు, ఈ డిస్క్రిప్షనే చెప్పేవాడు. ఆ రూపకల్పనే చేసుకొని ఆ గురువుగారి పేరుని తలుచుకొని ఆ మంత్రం జపం చేయడం మొదలుపెట్టాడు. అది మంత్రం ద్వారా ఇవ్వటం అన్నమాట దీక్ష. అంటే సంకల్పాన్ని మంత్రంతో జోడించడం జరుగుతుంది. అలా శక్తిపాతం. సో ఆ విధంగా ఈ రోజుల్లో మోడర్న్ డేస్ కాబట్టి అధునాతనమైన పద్ధతులన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచవ్యాప్తంగా దీక్షలు ఇవ్వటం అనేది ఈ రోజుల్లో సులభమైంది. అదే పాత రోజుల్లో సాధ్యమయ్యేది కాదు కదా. అందుకనే బహుశా శక్తిపాతం అంతగా ప్రాచుర్యం పొందలేకపోవడానికి కారణం కూడా ఇదే అయి ఉంటుంది అనుకుంటున్నాను. ప్రాచుర్యం పొందలేకపోవడం. ఇప్పుడు భారతదేశంలో చాలా మంది శిష్యులు తయారవుతున్నారు, వాళ్ళ శిష్యులు తయారవుతున్నారు. ఫారిన్ నుంచి కూడా చాలా మంది దీన్ని అట్రాక్ట్ అయ్యి నేర్చుకుంటున్నారు. ఇది 15-20 సంవత్సరాల నుంచే కదా జరుగుతుంది. 20 సంవత్సరాల నుంచే కదా మీడియా రావటం వల్ల ఎక్కువ మంది స్ప్రెడ్ అవుతుంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ రావటం దగ్గర నుంచి మొదలవుతుంది. మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ మొదలైంది అన్నట్టు 10 సంవత్సరాలే కదా. అవును, అంటే 2000 ఆ టైం నుంచి 2000 నుంచే కదా మొదలైంది. ఆ తర్వాత నుంచి జనానికి తెలియటం మొదలైంది. అవునండి. అంతకుముందు అసలు శక్తిపాతం అంటే ఏమిటి, కుండలిని శక్తి జాగరణ అంటే ఏంటి, దాని మీద లిటరేచర్ దొరికేది కాదు. అవునండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఈజీగా కాంటాక్ట్ చేయడం సులభమైంది కాబట్టి సోషల్ మీడియాలో ఈ రీచ్ అవుట్ అవ్వగలుగుతున్నాం వెబ్సైట్ ద్వారా. అయితే ఈ శక్తిపాతం గురించి తెలుసుకోవాలనుకున్నా మీ వెబ్సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకొని ఆ బుక్స్ చదువుకొని ఆ సంబంధిత మీ శిష్యగణం ద్వారా ఈ శక్తిపాతం నేర్చుకోవచ్చు. ఎంతోమందికి ఈ శక్తిపాతం గురించి తెలియజేస్తూ నేర్పిస్తూ ఎంతోమందికి అవకాశం కల్పిస్తూ ఆ పుస్తక రచన చేసి ఏమీ లాభాపేక్ష లేకుండా వెబ్సైట్ ద్వారా అందరికీ తెలియచేయడం అన్నది
మీ గురువు గారికి మీరు ఇచ్చే ఒక గొప్ప గౌరవంగా మేము భావిస్తూ గురువు యొక్క గొప్పతనాన్ని మీరు మా తెలియజేస్తూ గురువు గారికి నేను ఇచ్చిన గౌరవం కాదు ఇక్కడ, ఆయనకు చేస్తున్న సేవ. ఆయన పని ఒప్పు చెప్పారు కాబట్టి ఆయనకు సేవ చేస్తున్నాను. ఆ సేవ నా లాభం అందులోనే దాగి ఉంది. ఆ రహస్యం ఆ కిటుకు గురు సేవలోనే ఉందని మీరు తెలియజేసిన అంతేకాదు నాకు ప్రపంచం మీద ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోబాకండి. ఆధ్యాత్మిక విషయాల్లో ఇలాగే ఉంటుంది. మరి నాకు ప్రపంచం మీద ఏ ప్రేమ లేదు. ఒక విధంగా మీరు రహస్యం చెప్పేశారు. గురు సేవలోనే ఈ రహస్యం అంతా ఉంది. ఉన్న లాభం అంతా నా లాభమే చూసుకుంటున్నాను ఇక్కడ. నేను ఎలా లాభపడతాను, మా గురువు గారికి సేవ చేసి లాభపడగలను. ఆ శక్తిపాతమే అంతా నడిపిస్తుందని రెండు రహస్యాలు చెప్పేశారు. చెప్పకండి మీరు నాకు సంబంధించి ఈ రహస్యాన్ని ఈ కిటికీని నేను కానీ లేకపోతే ఇంకా తెలుసుకుందాం అనుకుని ప్రతి వాళ్ళు తెలుసుకొని జాగ్రత్తగా ఆకలింపు చేసుకొని ఆ యోగ్యత తెచ్చుకొని ఆ శక్తి దీక్షని అవగాహన చేసుకొని ప్రపంచానికి గురు సేవ చేసుకుంటూ ప్రపంచం బాగుపడటం అనేది అది స్పిన్ ఆఫ్ బెనిఫిట్ అంటాం. ఇప్పుడు మనం రాకెట్ కోసం ఏదో కొత్త కొత్త టెక్నాలజీలు కనిపెడుతుంటాం స్పేస్ లో రాకెట్లు పంపించడానికి. వాటిని మామూలుగా ఇండస్ట్రీలో కూడా వాడుకుంటుంటారు. అది వాటిని కనిపెట్టింది ఇండస్ట్రీ కోసం కాదు, వాటి ఉద్దేశం దానికోసం, స్పేస్లోకి రాకెట్లు పంపించడానికి కోసం. అలాగే టెక్నాలజీని కూడా ఎక్కువగా వేరే వాళ్ళు జనాన్ని చంపడం కోసం, ఆయుధాలు తయారు చేయడం కోసం డెవలప్ చేశారు మొదట. దాన్ని కాకపోతే ఇప్పుడు అణుశక్తి ఉందండి, అణుబాంబు తయారు చేయడం కోసం అణుశక్తిని తయారు చేశారు. పోయి బాంబే వేద్దాం, జనాన్ని చంపేద్దాం. ఇప్పుడు కూడా మనం అణుశక్తిని మన శాంతియుతంగా వాడుకుంటున్నాం. మొదటి దాన్ని టెక్నాలజీని కనిపెట్టింది ఆయుధం తయారు చేయడం కోసం. అలాగే నేను చేస్తుంది ఇది చేస్తుంది మా గురువు గారికి సేవ. ప్రపంచం మీద నాకు ఏ ప్రేమ లేదు. గురువు గారి సేవ నా ప్రపంచం నాకు ఏ విధంగా నాకు పట్టింది కాదు. నేను చేస్తున్నాను, మా గురువు గారు నాకు పని ఒప్పు చెప్పారు, ఆయన పని ఒప్పు చెప్పిన పని చేస్తున్నాను. ప్రపంచం ఏదో బాగుపడుతుంది, మిగతా జనం శక్తిపాతం మంది బాగుపడుతున్నారంటే అది నాకు సంబంధం లేదు. నేను మా గురువు గారికి సేవ చేస్తున్నాను కాబట్టి నేను లాభపడుతున్నాను. నా క్రమాల నుంచి నేను ముక్తి పొందుతున్నాను. కాబట్టి ఇది నా లాభం కోసం చేసుకుంటుంది. ఇక మిగతా శిష్యగణం కానీ నేర్చుకుందాం అనుకున్న వాళ్ళు కూడా ఇదే అవగాహన చేసుకొని అర్థం చేసుకొని యోగ్యత సంపాదించుకొని నేర్చుకోవాలన్నమాట. ఉన్న ట్రిక్ అంతా ఏం లేదు అక్కడ. అది గురు కృపని ఆకర్షితం చేసుకోవాలి. గురు కృప కేవలం అంటారు. గురు కృప అనేది ఎలా ఉంటుందంటే సూర్యుడి కిరణాలలాగా అందరి మీద పడుతుంటాయి, సమానంగానే పడుతుంటాయి. మరి మనం ఇంట్లో నుంచి బయటకు రాకుండా రూమ్లోనే కూర్చుంటే సూర్యకిరణాలు ఎలా పడతాయి శరీరం మీద? ఇంట్లో నుంచి బయటకు వస్తే కదా సూర్యకిరణాలు శరీరం మీద పడేది. అదేవిధంగా గురు కృపని ఆకర్షితం చేసుకోవాలి. అందులో ఉన్న ట్రిక్ అంతా ఇది. ఆధ్యాత్మిక యాత్ర అంతా కూడా కేవలం గురు తత్వాల యొక్క కృపని ఆకర్షితం చేసుకోవాలి, అట్రాక్ట్ చేసుకోవాలి. అందుకోసమే గురు కృపాహి కేవలం. అందుకే అంటుంటారు. మరి నేను చెప్తుంది ప్రాక్టికల్గా చెప్తున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. చిన్నప్పటి నుంచి ఈ రహస్యం అందరికీ చెప్తూనే ఉన్నారు, కానీ అలా విని అలా వదిలేస్తున్నారు తప్ప ఈ హృదయంలో ఇది నిలుపుకొని ఆ గురువు యొక్క విశిష్టతని దాన్ని క్యాచ్ చేయగలిగితే అసలు ప్రాక్టికల్గా అది ఏది ఎందుకో చెప్తున్నారు అనేది క్యాచ్ చేయగలిగితే, నేను చెప్పాను ఉదాహరణకి సూర్యుడి కిరణాల ఉదాహరణ ఇచ్చాను, అది క్యాచ్ చేయగలిగితే చాలు మోక్షం వచ్చేసినట్టు. అంటే మనిషి కావాల్సిందంతా మానవ జన్మ, మోక్షం పొందాలని కోరిక, మూడవది గురువు. మూడు మానవ జన్మ, మోక్షం పొందాలన్న కోరిక, మూడవది కావాల్సిందంతా గురువు. గేమ్ ఓవర్. చాలా బాగా చెప్పారు కల్నల్ శ్రీనివాసరావు గారు. మీకు ఎంత కృతజ్ఞతలు. ఇది ఎంతోమందికి మీరు కూడా దీన్ని అర్థం చేసుకొని మీకు నచ్చిన మార్గంలో కానీ ఇప్పుడు మీరు చెప్పిన మార్గంలో కానీ మీరు కావలసిన ఆత్మజ్ఞానాన్ని ఆనందాన్ని పొందుతారని చెప్పేసి ఆశిస్తూ అందరికీ నమస్కారం.